ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికల బరిలోకి దిగిన మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనయుడు జీవి సుందర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. రాజమహేంద్రవరం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి ఏలూరు వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు ఎవరూ లేరని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి నిర్లక్ష్యంగా పాలన సాగిస్తుంది అని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్న ఒక్క పింఛన్లు తప్ప ఏదీ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నిలదీసే గొంతుక కావాలి అంటే సుందర్ను పట్టభద్రులందరూ ఓటేసి గెలిపించాలి అని కోరారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తక్కువ నిధులు కేటాయించింది అని, వెంటనే చంద్రబాబు ఎన్డీఏ కూటమి నుండి బయటికి వచ్చి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా సాధనకే పోరాడాలి అని డిమాండ్ చేశారు. సుందర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని డిమాండ్ చేయడంతో పాటు డిఎస్సి, జాబ్ క్యాలెండర్ వంటి నిరుద్యోగుల ప్రతి సమస్యను తనకు అవకాశం ఇస్తే శాసన మండలి ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించి గొంతుకవుతానని తెలిపారు. నగరానికి చెందిన రామినీడు, మురళి తదితరులు సంఘీభావం తెలిపారు. ఈరోజు 7వ తారీఖు ఫిబ్రవరి ఏలూరు నామినేషన్ వేయడానికి బయలుదేరుతూ ఉన్నాం. ఒకటేంటంటే శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ప్రభుత్వాన్ని నిలదీసే గొంతుకన్నది లేకుండా పోయింది. ఓ పక్కన జగన్ అసెంబ్లీకి రానని, ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ రానని చెప్పి ఆయన అంటున్నాడు. శాసన మండలిలో మరి ఉన్నవాళ్ళు కూడా పెద్దగా ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో ఖచ్చితంగా ముందుంటాం. సుందర్ కూడా తన మేనిఫెస్టో పెట్టుకున్నాడు అని, అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు ఖచ్చితంగా. అదేమీ ఆర్థిక భారం మా మీద ఉండదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తప్పక మాకు విజయం చేకూర్చమని గ్రాడ్యుయేట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఈ రోజున ఏలూరు నామినేషన్ వేయడానికి హర్ష్ కుమార్ గారు బలపరిచిన క్యాండిడేట్గా నేను ఈరోజు వెళ్ళడం జరుగుతోంది. నాది ఖచ్చితంగా ప్రజల గొంతుకు అవుతుంది, ప్రజల వాయిస్ అవుతుంది. గవర్నమెంట్ ఏ అయితే ఫేక్ ప్రామిసెస్ చెప్పి కూటమి ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోకుండా ఆ ప్రామిసెస్ ఏది ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటుందో ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకు అవుతుంది. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజలకి వాళ్ళు ప్రామిస్ చేసి తప్పిన ఇబ్బందులన్నిటి గురించి కూడా ఆ ప్రామిసెస్ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని మీ అందరికీ చెప్తున్నాను. అది జాబ్ క్యాలెండర్ గురించి కానివ్వండి, నిరుద్యోగ సమస్యల గురించి కానివ్వండి, డిఎస్సి గురించి కానివ్వండి, ప్రతి నిరుద్యోగికి గ్రౌండ్ లెవెల్లో పడుతున్న ఇబ్బందుల గురించి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఓ ప్రజా గొంతుగా మీ అందరికీ ఉంటానని చెప్పి అందరినీ నన్ను 1వ నెంబర్ జీవి సుందర్ మీద 1వ నెంబర్ వేసి నన్ను బలపరచవలసిందిగా, నాకు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను.